Dear friends, welcome to Biblical Parivartana. Welcome to డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 14కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. మనుషులు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని తెలుసుకోవాలి, కానీ అది సరిపోదు. మరి ఇంకేం చేయాలి అనేటువంటి అంశంపై మనం ఈ దినాన నేర్చుకుందాం. ఇర్మియా 10వ అధ్యాయంలో అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇర్మియా 10వ అధ్యాయంలో రెండు ఆలోచనలు దాని గురించి ఆయన చెబుతున్నాడు. మొదటిది ఏంటి అంటే, యోధాపై పడనున్న విపత్కర శిక్షకు కారకులు అసమర్థ నాయకులు, కాపరులు పసిప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదరిపోతున్నవి అని 21వ వచనంలో మనం చదువుతాం. అంటే విపత్కర శిక్షకు కారణం కాపర్లు. ఆ విపత్కర శిక్ష ఏంటి అంటే, బబిలోనీయులు వచ్చి యోధా దేశాన్ని కూడా తీసుకెళ్తారు. అంతకుముందు 722లో ఈ 10 గోత్రాలు, ఉత్తర గోత్రాలు 10 గోత్రాలన్నీ కూడాను అవి అశ్షూరు చేత అది అగ్రరాజ్యమైనటువంటి అశ్షూరు చేత కొనిపోబడింది. మరి ఇప్పుడు ఈ దక్షిణ దేశం కూడాను బబిలోను వాళ్ళు వచ్చి 3 కితాలుగా వాళ్ళని కొనిపోయారని మనం పదే పదే చెప్పుకున్నాం. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అన్నమాట. అక్కడ మరి 40 సంవత్సరాలుగా, అంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా 40 సంవత్సరాలు ఆయన ఇర్మియా పరిచయం చేశాడు. ఆ సమయంలో అక్కడ బబిలోనీయులు వాళ్ళని దేవుడు శిక్షించడానికి వాళ్ళని వాడుకున్నాడు అనేటువంటి తీరులో చెప్తున్నటువంటి ఆ విపత్తు ఇది. ఇప్పుడు వాళ్ళకి కారణం ఏంటి, వాళ్ళ దుష్టత్వానికి, వాళ్ళ పాపానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు కాపర్లు వాళ్ళు పసిప్రాయులై ఉన్నారు కాబట్టి, దేవుని విచారించట్లేదు కాబట్టి, వాళ్ళు కాపర్లు కదా, ఈ మందలన్నీ చెదిరిపోతున్నవి. ఈ సందర్భంలో కాపర్లు అంటే పాస్టర్లనే కాదు, అది కూడా, కానీ దానికంటే మించినటువంటి అనేకులు కూడా ఉన్నారు. దేశమును నడిపించే వారందరూ ఈ తెగకు చెందినవారే. రాజు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, మరి ఇతర సామాజిక నాయకులు కానీ, వాళ్ళందరూ కూడాను వారి అసమర్థత, నాయకుల అసమర్థత, వారి సాధారణ పరిపాలన కానీ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కానీ, ఆర్థిక సామర్థ్యత కానీ, వ్యవహారిక సామర్థ్యత కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి చెందింది కాదు. వాళ్ళు అసమర్థులు అని అంటే ఈ కోణానికి చెందినటువంటిది కాదు. వారు పసిప్రాయులు, యెహోవా యొద్ద విచారణ చేయరు అనేటువంటిది కీలకమైనటువంటి విషయం. దీనిని బట్టి వారి వెర్రితనము వ్యక్తమవుతుంది. దేవుని సంప్రదించే ఆచార విధులు కానీ, ప్రవక్తలను అడుగుట కానీ, తాయెత్తులు కట్టునట్లు
నియమించిన ఆచారాలు కానీ అవి వాటిని అనుసరించట్లేదని అర్థం కాదు. మరి ఏంటి దాని అర్థం? దానికంటే దేవుడు ఆశించే దానిని నిజంగా చేయదని దీని అర్థం. దేవుడు ఆశిస్తున్నటువంటి దాన్ని వీళ్ళు చేయట్లేదు. అంటే ఆయన దగ్గర విచారణ చేసి ఆయన ఏం చెబుతున్నాడో తెలుసుకుని ఆయన చెప్పినట్టుగా చేయటం అని అర్థం. యెషయా చెప్తున్నట్లు 66లో తన మాటను గౌరవిస్తూ పశ్చాత్తాపంతో ఆయనను అనుసరించరు. అలాంటి పరిస్థితి అన్నమాట. వారి చుట్టూ నకిలీ దేవుళ్ళ కంటే భిన్నమైన వానిగా ఈ వారి దేవుని తలంచరు. యెహోవా దేవుని తలంచరు. ఈయన డిఫరెంట్ అని అనుకోరు. ఆయనతో సమానంగా ఉన్నటువంటి దేవునిగా చూస్తారు. దేశములు కానీ క్రైస్తవ సంఘములు కానీ వారి నాయకుల కంటే ఎక్కువ ఎదగలేరు. ఇప్పుడు నాయకులు కానీ కాపర్లు కానీ వాళ్ళకంటే వాళ్ళు డిసైపుల్ చేస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు ఎదుగుతారా? ఎదగరు. ప్రభువుని తెలుసుకొని ఆయన చిత్తమునకు లోబడే ఆసక్తికరమైన వారుగా మన నాయకులు ఉన్న ఎడల మన భవిష్యత్తు చాలా అత్యున్నతంగా ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ అన్నమాట. ఏంటి అని అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని తెలుసుకుని ఆయన చిత్తానికి లోబడేటువంటి ఆసక్తికరమైనటువంటి నాయకులు ఉంటే మన భవిష్యత్తు, సంఘ భవిష్యత్తు అత్యున్నతంగా ఉంటుంది. ఆ నాయకులు దుర్మార్గులై స్వార్థమత్తులో మెలిగిన ఎడల మన భవిష్యత్తు, మన తీరు అంతా కూడాను మసకగా నిరాశ చెందేదిగా ఉంటుంది మన పరిస్థితి అలాంటిది. కాబట్టి నాయకులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళ మీద ఆ యొక్క సంఘం ఆధారపడి ఉంటుంది. రెండవ విషయం చివరి వచనాల్లో చదువుకుందాం. 10వ అధ్యాయం 23 నుండి 25 వరకు. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. కాబట్టి మనం టైటిల్లో కూడా ఇది పెట్టాం కదా. ఈ మాటలు ఇర్మియాకు చెందినవని, ఇర్మియా వ్యక్తిత్వమునకు చెందినవని ముందు గుర్తించవచ్చు. అవును, విశ్వాసులు వ్యక్తిగతంగా వారి పాపములను గుర్తించి తగిన శిక్ష వారిపై పడకుండా దేవుని వేడుకుంటారు కదా, అది వేడుకోవాలి. కానీ ఇక్కడ ఈ మాటలు 23, 24 దీన్ని గుర్తిస్తే విశ్వాసులు వ్యక్తిగతంగా వాళ్ళు గుర్తించడం కాదు, కానీ సూక్ష్మంగా ఈ ప్యాసేజీని చూస్తే ఇర్మియా ఒప్పుకుంటున్న పాపములు దేశమునకు చెందినవి. ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసంలో కూడిన అహంకారమును బట్టి దేవునిలోని దైవత్వమును గుర్తించినటువంటి పాపం, ఆయనను తిరస్కరిస్తున్నటువంటి పాపం, ఆయన మాత్రమే దేవుడని ఆయన అధికారిగా గుర్తించని పాపం. అది దేశం ఆ విధంగా చేస్తున్నది, దేశ ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు. ఆయన బాగానే వింటున్నాడు, కానీ అక్కడ వాళ్ళ పక్షాన
ఇర్మియా ఒప్పుకుంటున్నాడు. లోని దైవత్వమును గుర్తించక ఆయనను తిరస్కరిస్తూ ఆయన ఒక్కడు మాత్రమే దేవుడని ఆయన అధికారిగా గుర్తించని పాపం. మరి తరువాత వచనాలు తెలుపుతున్నట్లు దేవుని నిబంధన ప్రజలైన యాకోబును దేవుడు రక్షించవలెనని. కాబట్టి ఈ యాకోబు ఇశ్రాయేలీయులకి అందరికీ చెందినటువంటిది, అంతేగాని ఆయన ఒక్కడి గురించే ఆయన చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితి మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళ పాపం ఏంటి అని అంటే ప్రత్యేకంగా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పాపం ఏంటి అని అంటే ఆత్మ విశ్వాసంతో కూడిన అహంకారమును, అంటే ఆ భరవాస నేను చేయగలను అనేటువంటి దాన్ని బట్టి అహంకారం అన్నమాట. ఆత్మవిశ్వాసం, ఐఎమ్ సో కాన్ఫిడెన్స్ అనేది అవసరం, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నేను చేయగలను అంటే దేవుడు అవసరం లేదు అన్నట్లుగా ఆ అహంకారం, ఆ గర్వం వస్తుంది అన్నమాట. అది డేంజర్. దేవునిలోని దైవత్వమును గుర్తించక, దేవుడు అనేటువంటి దాన్ని గుర్తించక దాన్ని తిరస్కరిస్తూ ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అని యెహోవా దేవుని వైపుకే తిరగాలి. ఆయన అధికారిగా గుర్తించని పాపం. తరువాత వచనములు మనం చదువుకుందాం. 25వ వచనం, 25వ వచనం. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలం చేయవలనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడు చేయుచున్నారు. ఇక్కడ యాకోబు అని ఉంది కాబట్టి ఇర్మియా తనను గురించి ఇది చెప్పట్లేదు. తనను గురించి చెప్పుకోవాలి, తన పాపాలు ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇర్మియా ఆ యాకోబు యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూడాలి. ఇక్కడ యాకోబును దేవుడు రక్షింపవలనని ఇర్మియా వేడుకుంటున్నాడు. వారికి వ్యతిరేకంగా తీర్పు నిర్ణయించబడిన దాంట్లో ఏ అనుమానం లేదు. ఆ జనాంగానికి, యూదులకి వ్యతిరేకంగా, ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా ఇది జరుగుతుంది అని అంట్లో ఏ అనుమానం లేదు. కానీ దేవుని ఉగ్రతను బట్టి వారిని తుడిచివేయవద్దని ఇర్మియా మనవి చేసుకుంటున్నప్పుడు నీ నామమును బట్టి ప్రార్థించని వంశముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. ఇప్పుడు ఏంటి వాళ్ళ పాపం ఏంటంటే దేవుని వైపుకి తిరగట్లా. ఎవరైతే తిరగట్లేదో వాళ్ళ మీద నీ ఉగ్రతను కుమ్మరించు అని చెప్తున్నాడు. ఎవరైతే తిరుగుతారో, ఆయన వైపుకు తిరుగుతారో వాళ్ళని రక్షించు. ఎవరైతే తిరగరో వాళ్ళపై నీ ఉగ్రతను కుమ్మరించు అని ప్రార్థిస్తుంటున్నాడు. ఈ విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా తన నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు, దానితో పాటు ఆయన వాళ్ళతో మమేకమై ఐడెంటిఫై చేసుకుని తన ప్రజల నిమిత్తమై కూడా వేడుకుంటున్నాడు. ఇది మరి పౌలు ప్రార్థిస్తున్నటువంటి రీతిగా ఉంటున్నది. గలతీ అది కూడా చదువుకుందాం. యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన అంటుగట్టబడ్డాడో మనం ఇక్కడ చూస్తాం. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దెలెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ అని మరి 20వ వచనంలో చెప్పినటువంటి ఆ భాగాన్ని చదువుకుందాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు
వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల మనము మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయను. ఆయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనుపరుచుకుందును కదా. అప్పుడు ఆయన ఆయన పౌలు తన నిమిత్తమై మరి ప్రజలందరి నిమిత్తమై కూడా ఇక్కడ చెబుతున్నాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై సచ్చిన వాడనైతని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుతున్నాడు. 21 కూడా, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కాబట్టి ఈ విధంగా తనను తాను ఇన్క్లూడ్ చేసుకుంటూ ప్రజలందరి నిమిత్తమై ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు, మన పాపం నిమిత్తమై చనిపోయాడు అని జనరల్గా అందరిని కలుపుకొని చెబుతున్నాడు. మరి రోమా 7:7-8 కూడా ఎఫ్ అంటే 7-8 అని అర్థం. ఎఫ్ అంటే తర్వాత వచనాలు అని అర్థం. రోమా 7వ అధ్యాయం. పౌలు ప్రార్థిస్తున్న దాంతో భిన్నంగా లేదు అని అంటే అదే తీరులో ఇర్మియా ప్రార్థించినటువంటి తీరులో అపోస్తుడైన పౌలు కూడా ఇక్కడ అందరి నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాడు, అందరి నిమిత్తమై చెబుతున్నాడు. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల నా దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే వాక్యాన్ని బట్టి మనకి తెలుసు మనం పాపులు అని. వాక్యం లేకపోతే మరి ఆ 10 ఆజ్ఞల గురించి కానీ, ముఖ్యంగా దురాశ 10వ ఆజ్ఞ అది కదా, దేన్ని ఆశించకూడదని చెప్పింది, దాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. ఆ 10 ఆజ్ఞలు లేకపోతే మరి ఆ యొక్క 10 ఆజ్ఞలను బట్టి నా యొక్క పాపం కనిపించదు అని చెబుతున్నాడు. అంటే అది అందరి తరఫున చెబుతున్నటువంటి విషయం. 7, 8, 9 కూడా 7వ అధ్యాయం రోమా 7, 8, 9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చను. నేనైతే చనిపోతుని. నెక్స్ట్ 10వ వచనం. అప్పుడు జీవాత్మ అయిన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను. ఆ విధంగా తన గురించి చెప్పుకుంటున్నాడు, మరలా ప్రజలందరి గురించి చెప్తున్నాడు. ఆ విధంగా ప్రార్థించాలి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని చెప్పినటువంటి మాటలను వినాలి. అంటే ఎందుకు ఆ ఉపద్రవం వచ్చిందంటే నాయకుల వలన అని మనం నేర్చుకున్నాం. నాయకులు ఏం చేశారు, ఏం చేయలేదు అంటే దేవుని మాటలు వినలేదు, అంటే ఆయన చెప్పినటువంటి రీతిగా వాళ్ళు చేయలేదు. ఎవరైతే ఆ విధంగా చేయరో వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. కాబట్టి వాళ్ళు వినలేదు, కాబట్టి దేవుని వైపుకి తిరగలేదు, కాబట్టి బబిలోనీయులు వచ్చి వాళ్ళని శిక్షించారు. అది దేవుని యొక్క కార్యం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అది. దేవుడు ఏం చెప్తున్నాడో అది దేవుడని గ్రహించుకుని
దేవుడని గ్రహించుకుని, ఏదో మనుషులు చెప్పింది కాదు, దేవుడని గ్రహించుకుని దానికి విధేయత చూపించాలి అనేటువంటిది సామాన్యమైనప్పటికీ మనం గుర్తు చేసుకోవాలి. మరలా దేవుని వాక్యాన్ని చదువుకొని అది ఉన్నట్లుగా అది చేయాలి. ఒక అతను అంతకుముందు చెప్పినటువంటి రీతిగా ఒక దాదాపు మిడ్ నైట్ తన ఫ్రెండ్ని విజిట్ చేస్తుంటే ఆ ఫ్రెండ్ ల్యాంటర్న్ తీసుకుని బైబిల్ చదువుతున్నాడు. ఏంటి ఈ మిడ్ నైట్ కూడా నువ్వు చదువుతున్నావు బైబిల్ అని అంటే, అవును, దేవుని యొక్క వాక్యంలో నేను ఏదన్నా అవిధేయత చూపించి ఇంకా విధేయుడిగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని నేను పరిశీలిస్తుంటున్నాను. మిడ్ నైట్ చూస్తున్నాడంట. అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఈ విషయంలో సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్, the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.